2 రోజులుగా సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకుడు సుకుమార్, ఫైనాన్షియర్ల ఇళ్లలో, కార్యాలయాల్లో జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ప్రస్తుతం సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు, నిర్మించిన వారు, వారికి డబ్బులు సమకూర్చిన వారిపై ఈ దాడులు చాలా సీరియస్గా జరుగుతున్నాయి. సినీ రంగంలో ఇటీవల కొత్త పోకడలు చోటు చేసుకుంటున్నాయి. సినిమా విడుదలైన 4 రోజులకు 5 రోజులకే వందల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయంటూ ఫేక్ పోస్టర్లను అధికారికంగా విడుదల చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవం కాదనే విషయం అందరికీ తెలుసు. నిర్మాతలంతా సరైన సమయానికి ఆదాయపు పన్ను కడితే ఈ తరహా దాడులు జరిగేవి కావని భావిస్తున్నారు. హీరోల కోసం, అభిమానులను సంతృప్తిపరచడం కోసం ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేసి గొంతు మీదకు తెచ్చుకుంటున్నారని, పుష్ప 2 సినిమాకు 1800 కోట్ల రూపాయలు లెక్కలు చూపించాలంటూ అధికారులు మైత్రి మూవీస్ నిర్మాతలను కోరారు. అయితే వారు అవి ఫేక్ కలెక్షన్లని చెప్పి వేరే కలెక్షన్ల వివరాలు చెబుతారా, లేదంటే కొత్త కథ అల్లుతారా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. సుకుమార్ ఇంట్లో కూడా ఐటీ దాడులు జరగాయంటే అవి అక్కడితో ఆగేవి కావని, అల్లు అర్జున్ ఇంట్లో కూడా రేపో మాపో సోదాలు జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులపై ఐటీ దాడులు ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దిల్ రాజు ఇంట్లో 18 గంటల సోదాలు జరిగాయి. ఆయన సతీమణిని తీసుకుని బ్యాంక్ లాకర్లు తెరిపించారు. మైత్రిలో కూడా సోదాలు జరుగుతున్నాయి. భైరవం సినిమా నిర్మిస్తున్న నిక్కంటి శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఇలా ఒక్కసారిగా పరిశ్రమ ఎందుకు టార్గెట్ అయిందంటున్నారు? దీని వెనక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో అందరూ తెలంగాణ కాంగ్రెస్ నేతలపై అనుమానం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఆదాయపు పన్ను శాఖ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కేంద్రం కావాలని పరిశ్రమను టార్గెట్ చేసి దాడులు చేయించే పరిస్థితి లేదు. అలా అని రాష్ట్ర ప్రభుత్వం చేయించే పరిస్థితి ఉండదు. నిర్మాతలే వారి ఫేక్ కలెక్షన్ల పోస్టర్లతో దాడుల వరకు తెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా ఈ విషయంపై దిల్ రాజు స్పందించారు. ఐటీ సోదాలు తన ఒక్కడిపైనే జరగడం లేదన్నారు. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. దిల్ రాజు నివాసాలు, కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి.